డైరెక్టర్ మేడం కనిపించలేదు కొంచెం బ్రో. బ్రో ముందర చూడండి. యా డన్. నెల్లూరు ఆడియన్స్ రాకాస ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫ్యామిలీ అందరూ కలిసి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథలు చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే బట్ మేము పడిన కష్టం అంతా అలా ఒక సెకండ్ లో పోలేరా సినిమా వర్కౌట్ అయిపోయింది. ఫ్యామిలీస్ వచ్చారు, ఒక చిన్న హ్యాపీనెస్. సో ఖచ్చితంగా లైక్ వీఆర్ వెరీ హ్యాపీ టు నో దిస్ దట్ వీ హ్యావ్ మేడ్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఇది ఫ్యామిలీ ఫిల్మ్ తో మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. పొద్దున తిరుపతిలో దర్శనం స్టార్ట్ చేసి చాలా బాగా జరిగింది. వెంటనే ఇక్కడ నెల్లూరుకి వచ్చేసాం మేము. M1 సినిమాస్ ఇప్పుడు పర్వి అని మార్చారనుకుంటా. పర్వి సినిమాస్లో ఆఫ్టర్నూన్ షో హౌస్ఫుల్ అవ్వడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. హౌస్ఫుల్ దాంట్లో 60% ఆడవాళ్ళు ఉండడం మాకు ఇంకా హ్యాపీ. అందులో 10% పిల్లలు ఉన్నారు. మేము ఏదైతే సంవత్సరం నుంచి కష్టపడి ఫ్యామిలీస్ అని ఇంత మేము గోల్డ్ హడావిడి చేసామో అది మాకు కనపడగానే మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మా వరకు అయితే సినిమా అంటే ఫ్యామిలీస్ అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి. ఓన్లీ యూత్, ఓన్లీ ఈ కేటగిరీ ఆడియన్స్ కాకుండా అందరు కలిసి చూడాలని ఒక సినిమా చేసాం. సో వెరీ హ్యాపీ అందరు వస్తున్నారని. అంతమంది లేడీస్ చూసి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా బాగా వెళ్తుంది ఆడియన్స్లోకి. అండ్ వీక్ డేస్లో కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే అది నిజంగా శ్రీగారి ఇచ్చిన మాకు ఇది బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ. నిహార్ గారు రావాల్సింది, కాకపోతే ఆవిడ కొంచెం సిటీలో పని పడడం వల్ల దర్శనం నుంచి అటు నుంచి అటు హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. మా డైరెక్టర్ గారు వచ్చారు, రావాలి. మా ఫిల్మ్ రకాసా థియేటర్ విజిట్ కోసం అండ్ రెస్పాన్స్ చూసి కొంచెం చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్లో చాలాసార్లు చెప్పాము ఫ్యామిలీస్ కోసం చేస్తున్నామని ఫిల్మ్. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది అని. అండ్ ఈరోజు రియల్ నిజంగానే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. అది చూసి చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ అంతే జస్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత మా ప్రమోషనల్ కంటెంట్ జనాలకి పుష్ చేసినందుకు. సో అంతే, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ అండి. అక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాకాస విజయోత్సవ యాత్రలో భాగంగా మేము సీడెడ్ ఏరియా మొత్తం స్టార్ట్ చేసుకొని కర్నూలు, కడప, అలాగే తిరుపతి అండ్ ఈరోజు ఇక్కడ నెల్లూరుకి వచ్చాం. ముఖ్యంగా నెల్లూరులో ఇంత ఆక్యుపెన్సీ చూసి నిజంగా షాక్ అయ్యాను నేను. అంటే మంగళవారం పూట ఒక పక్కన IPL సీజన్ ఉంటుంది, అయినా కూడా ఒక కుటుంబ కథా చిత్రం అంటే కుటుంబంలో అందరికీ నచ్చే కథలు చేస్తే, కుటుంబంలో అందరికీ నచ్చే క్లీన్ కామెడీ చేస్తే డెఫినెట్గా అందరూ కలిసి వస్తారని చెప్పి ఆక్యుపెన్సీ చూస్తే నాకు అర్థమైంది. అంత ఫుల్ అవ్వడం చాలా చాలా హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ నెల్లూరులో ఉన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా రాకాసకి ఎంత బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ముఖ్యంగా మా సినిమాని ఇక్కడ తీసుకొచ్చి నెల్లూరు ఏరియాకి రిలీజ్ చేసిన అభి సినిమాస్ భాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఏంటంటే చందమామలు మళ్ళీ చెప్తాను, చందమామ లాంటి కథలు మనకి ఈ జనరేషన్ పిల్లలకి చెప్తే ఎంతవరకు ఎక్కించుకుంటారు, ఎంతవరకు వింటారు, ఎంతవరకు అబ్బించుకుంటారో తెలియదు. బట్ చందమామ లాంటి కథలు చేసి దానికి మంచి కామెడీ ఆపాదించి నీట్గా చేస్తే మాత్రం డెఫినెట్గా థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాల పట్ల తమ ప్రేమను మరొకసారి వ్యక్తం చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇంకెవరైనా చూడకపోతే కనుక థియేటర్ రండి, చూడండి, 10 మందికి చెప్పండి. ఇలాంటి సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇంత మంచి కథ అందించిన మా మానస శర్మ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి కథను నిర్మించిన మా
ప్రొడ్యూసర్ నిహార్ కొనిదల గారికి అండ్ ఇంత గ్రాండ్ సక్సెస్ పుట్టిన మా హీరో సంగీత్ గారికి, నైన్ సార్ గారికి అండ్ ఇతర నటీనటులకి అండ్ సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నెల్లూరు. అండ్ మా వెనకాల ఇప్పుడు ఒకటేనండి, డైరెక్టర్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు. మనం చూస్తున్నాం కోట్ల మందిలో ఒకరు ఇద్దరు ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఆ డ్రీమ్ స్టార్ట్ అయిందో డైరెక్టర్ అవ్వాలని, దాన్ని వదిలేకుండా పట్టుకొని అట్లా ఫాలో అయితే చాలండి. మీకు చాలా చిన్న ఏజ్ కదా, ఈ వయసులో డైరెక్టర్ అవ్వాలన్న ఆ ఇన్స్పిరేషన్ ఎవరు, ఏ విధంగా? చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలనే అండి. విఠలాచారి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కథలు చూసి ఇలా కథలు చెప్పొచ్చు అని చెప్పి అనిపించింది. సో అప్పటి నుంచి కేఎస్ రవికుమార్ గారు కూడా పంచతంత్ర సినిమా ఉంది కదా, సో అలాంటి కామెడీ ప్లస్ ఇట్లాంటి ఒక వరల్డ్ బిల్డింగ్ అలా రెండు కంబైన్ చేస్తే బాగుంటుందని చెప్పి చిన్నప్పటి నుంచి అనిపించింది.